భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారు? మీరేం తెలుసుకుంటున్నారు? మీరేం చేస్తున్నారు? మీరు కృష్ణుని వారసులు, శ్రీరాముని వారసులు. జై శ్రీరామ్ అంటే అర్థం తెలుసా? మీకు ఇవాళ తెలియజేస్తున్నా. జై శ్రీరామ ఆ యొక్క నినాదానికి ఉన్న శక్తి ప్రపంచంలో వేరే మంత్రానికి లేదు. మీకు తెలియదు, చాలామందికి తెలియదు. మంత్రాలు ఉపాసన చేసి జపం చేస్తాం అనుకుంటారు. జై శ్రీరామ్కు ఉన్నంత శక్తి ఏ మంత్రంకి లేదు. వేదములో జై శ్రీరామ్ అని మీకు ఉండకపోవచ్చు. ఎందుకు? జై శ్రీరామ ఉంటుంది, కానీ జై శ్రీరామ్ అంటాం మనము. ఎందుకంటే ఇక్కడ భావానికి చాలా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి జై శ్రీరామ్ అని సామూహికంగా కొన్ని కోట్ల మంది నిరంతరం నినాదాలు చేసే ఆ జై శ్రీరామ్కు ఉన్నటువంటి అనంతమైన శక్తి ఏ మంత్రానికి లేదని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. కాబట్టి మన ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి, మన బాల బాలికలకి జై శ్రీరామ్ అనేది ఉదయం నుండి రాత్రి వరకు పూర్తిగా హృదయం స్పందించినట్టుగా, ఆకాశం గగనానికి తగిలేటట్టుగా, నింగి నేల స్తంభించే విధంగా జై శ్రీరామ్ అని మనం చెప్పించాలి.